నమస్కారం అందరికీ. వెల్కమ్ టు పీటీవీ. ఇది మీ పీటీవీ ప్యూర్ ట్రూత్ వాల్యూస్తో మీ ముందుకు వచ్చేస్తుంది. ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. పితృపిండాలు నిజంగా ఎందుకు చేస్తారు? మన హిందూ సంప్రదాయంలో పెద్దలు చనిపోయిన తర్వాత వారి కోసం చేసే కర్మల్లో ముఖ్యమైనది శ్రద్ధ. ఇది భయంతో చేసే పని కాదు, ఇది కృతజ్ఞతతో చేసే పూజ. మనకు జన్మ ఇచ్చిన వారు, మన కోసం కష్టపడ్డవారు, వాళ్లకు మనం ఒక రోజు ప్రత్యేకంగా గుర్తు చేసుకుని పిండ ప్రదానం చేస్తాం. బియ్యం, నువ్వులు, నీళ్లు కలిపి చేసే ఈ పిండం వారి ఆత్మకు శాంతి చేకూర్చుతుందని నమ్మకం. ప్రతి సంవత్సరం వచ్చే పితృ పక్ష సమయంలో ఈ కర్మ చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. ధర్మశాస్త్రాల్లో, ముఖ్యంగా గరుడ పురాణాలో కూడా పితృపిండాలు నిజంగా ఎందుకు చేస్తారు? హిందూ సంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత అతని ఆత్మకు ఒక ప్రయాణం ఉంటుంది. ఆ ఆత్మ పితృలోకానికి, పూర్వీకుల లోకం చేరే వరకు కుటుంబ సభ్యులు కొన్ని కర్మలు చేస్తారు. ఆ కర్మల్లో ముఖ్యమైనది శ్రద్ధ, పిండ